సో, గుడ్ మార్నింగ్ అండి. సైనిక్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ అంటే ఈ మధ్యన జరిగింది. జనవరి 8వ తారీఖున ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏఐఎస్ఎస్ఈ అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి జరిగింది. ఈ జనవరి 8వ తారీఖున జరిగిన తాలూకా టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి 4వ వారం అంటే లాస్ట్ వీక్‌లో వచ్చాయి మనకి. సో, ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ వచ్చాయో చాలా మంది క్వాలిఫై అయ్యారనేసి చాలా మంది పాస్ అయ్యారనేసి మాకు ఫోన్ చేస్తున్నారు. బట్ క్వాలిఫై అంటే ఏంటి? అసలు క్వాలిఫై అయినోళ్ళు ఏం చేయాలి అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు యాక్చువల్లీ ప్రభుత్వం వారు నిర్దేశించిన ఏదైతే కొన్ని సూచనల మేరకు ఉండే రిజల్ట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ క్వాలిఫై అయినట్లు. అంటే కొంతమందికి 40% కావాలన్నారు. కొంతమందికి 25% కావాలన్నారు. కొంతమందికి అన్ని సబ్జెక్ట్‌లో 25% ఇస్తూ ఓవరాల్ 40% కావాలన్నారు. ఇలా ప్రభుత్వం వారు కొన్ని ఆదేశాలు నిర్దేశించారు. సో, అది కేటగిరీ వైస్ ఉంటది. ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్ పర్పస్, కౌన్సెలింగ్ పర్పస్ వీళ్ళు అర్హులనమాట. సో, వీళ్ళు కౌన్సెలింగ్‌కి అర్హులు అనంటే దీనికి సెపరేట్‌గా ఒక వెబ్‌సైట్ అనేది ఒక పోర్టల్ అనేది డిజైన్ చేశారు. సో, ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని వాళ్ళు తమ ఆప్షన్స్ ఎంచుకున్నప్పుడు వాళ్ళకి ఏదైతే స్కూల్స్ అలర్ట్ చేసిన తర్వాత అక్కడికెళ్ళాక మెడికల్ టెస్ట్ అండ్ వీళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతుంటాయి. సో, ఒకవేళ ఏదైనా దీంట్లో అన్‌ఫిట్ అయిన ఎవరైనా రీకాల్ చేసే అవకాశం కూడా ఉంటుంటది. సో, ఇప్పుడు మనం ఈ ఈ సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని సూచనలనేవి తెలుసుకుందాం. అసలు ఈ సైనిక్ స్కూల్‌లో కొత్తగా అంటే ఇప్పుడు ఏవైతే ఈ సైనిక్ స్కూల్‌లో ప్రవేశపెట్టారో కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ కౌన్సెలింగ్ అనేది న్యూగా ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఈ ఇయర్ నుంచే ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈ కౌన్సెలింగ్ అనేది చాలా మంది కొత్తగా ఉంటది. ఈ 5థ్ క్లాస్ స్టూడెంట్స్ ఈ కౌన్సెలింగ్ ఏంటి అనేసి. సో, దీనికి ఒక పేరు ఏంటి పెట్టారంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఏఐఎస్ఎస్ఏసి అనేసి ఒక పేరు పెట్టారన్నమాట. సో, ఈ ఏఐఎస్ఎస్ఏసి పోర్టల్‌లోకి మనం వెళ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పోర్టల్ విజిట్ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఆప్షన్స్ ఎంచుకున్నట్లయితే సెర్టైన్ డేట్ అంటే ఎప్పుడైతే పీరియడ్ అవుతదో ఆ పీరియడ్ తర్వాత మనకి ఏ స్కూల్ అలర్ట్ అయిందనేది కూడా మనకి తెలుస్తుంటదన్నమాట. సో, ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ అనేది మార్చి 6 నుంచి మనకి ఈ స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఎప్పుడైతే మార్చి 6 నుంచి మనకి ఈ కౌన్సెలింగ్ స్టార్ట్ అయిందో ఇది ఎప్పటి వరకు ఉంటది? మార్చి 13థ్ వరకు ఉంటదన్నమాట. సో, మార్చి 13థ్ వరకు. చూడండి మార్చి 6 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 13థ్ వరకు ఉంటది. సో, ఈ మార్చి 6 నుంచి మార్చి 13 మధ్యలో మనం ఈ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌కెళ్ళి మనకి ఏవైతే ఆప్షన్స్ కావాలో వాటిల గురించి మనం మన పేరుని, మన డీటెయిల్స్‌ని మనం ఏ స్కూల్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో వాటిని నమోదు చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కౌన్సెలింగ్‌లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలా? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది చాలా మందికి తెలీదనమాట. జనరల్‌గా మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వచ్చుంటదనమాట. సో, ఈ రిజిస్ట్రేషన్ నంబరే మీకు యూజర్ ఐడీ కింద ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఏఐఎస్ఎస్ ఏసీ అనే వెబ్‌సైట్‌లోకి మనం వెళ్తామో, వెళ్ళాక మన తాలూకా అడ్మిషన్ నంబర్‌ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటదనమాట. అదే మన ఏదైతే అప్లికేషన్ నంబర్ ఉంటదో దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై ఎందుకు అనంటే అప్లికేషన్ నంబర్ కరెక్టా కాదా అనేది ఎలిజిబిలిటీ లేదా అనేది వాళ్ళు చెప్తారనమాట. అది ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా అదే మనకి మీరు ఎలిజిబిలిటీ కాదని కూడా చెప్పేస్తది. సో, వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ మన విండోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం అప్లికేషన్ నంబర్ మనం పట్టుకొని ఏఐఎస్ఎస్ఏసి అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక మనకి ఏదైతే మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చామో మనం ఒక మొబైల్ నంబర్ మనం ఒక మొబైల్ నంబర్ ఇచ్చుంటాము. అదే విధంగా మన యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చుంటాం. ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలండి. ఎందుకంటే వీటిలికి వన్ టైమ్ పాస్వర్డ్స్‌తో మనకు ఓటీపీలొస్తాయన్నమాట. ఓటీపీలొచ్చి వెరిఫై చేయడం జరుగుతది. ఫస్ట్ ఎప్పుడైతే ఇనీషియల్‌గా మన అప్లికేషన్ ఐడీని అదే మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని వెరిఫై చేస్తామో, వెరిఫై చేసిన వెంటనే మనకి వన్ టైమ్ పాస్వర్డ్స్ మొబైల్‌కి, ఈమెయిల్ ఐడీకి వస్తది. సో, వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్స్ ద్వారా మనం మన పాస్వర్డ్ సెట్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఈ కౌన్సెలింగ్ పాస్వర్డ్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఏంటి అంటే ఈ ఏఐఎస్ఎస్ఏసి అనే వెబ్‌సైట్‌కెళ్ళాలి. వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత మన అప్లికేషన్ నంబర్ వెరిఫై చేసిన సమయంలో మన మొబైల్‌కి, మన ఈమెయిల్‌కి 2 పాస్వర్డ్ ఓటీపీలొస్తాయి. ఈ 2 ఓటీపీలతోని
ఓటీపీలు వచ్చిన వెరిఫై అయిన తర్వాత ఓటీపీ అథెంటికేషన్ జరిగిన తర్వాత మన పాస్వర్డ్ ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటామో ఈ పాస్వర్డ్ గురించి ఎవరికి మన తలక ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ ఇంకెవరికి కానీ ఎవరికి కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ పాస్వర్డ్ ని యూజ్ చేసి మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటది. సో ఈ పాస్వర్డ్ ఎవరికి రివీల్ చేయకుండా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి ఏంటి అంటే అప్లికేషన్ నంబర్ నే యూజర్ ఐడి కింద ఇక్కడ కన్సిడర్ చేస్తుంది అనమాట. అప్లికేషన్ నంబర్ నే యూజర్ ఐడి కింద కన్సిడర్ చేసి పాస్వర్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాని పాస్వర్డ్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ కౌన్సిలింగ్ లో ఎప్పుడైతే వన్స్ మనము ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో సైన్ ఇన్ అవుతాం అనమాట. సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆటోమేటిక్ గా మన తాలూకు డీటెయిల్స్, మన పేరు, మన తండ్రి పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన తాలూకా కేటగిరీ అనేది ఆటోమేటిక్ గా రిట్రై అంటే కన్సర్న్ డేటాబేస్ నుంచి రిట్రై మనకు చూపిస్తుంది. డేటాబేస్ నుంచి వచ్చి మనకు చూపించేటప్పుడు అవన్నీ కరెక్టా కాదా అనేది నిర్ధారించాల్సిన బాధ్యత అనమాట మన తాలూకుది అనమాట. సో ఎప్పుడైతే మనం సైన్ ఇన్ అవుతామో ఇనీషియల్ గా మన పాస్వర్డ్ సెట్ చేసుకుని సైన్ ఇన్ అయిన తర్వాత మనం ఎక్కడ నుంచి అయితే మన డీటెయిల్స్ ఏవైతే అప్లికేషన్ సమయంలో ఇచ్చామో అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. చూపించేటప్పుడు మనం వాటిని ఒకసారి చూసుకొని అది కరెక్టా కాదా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మనకి ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూద్దాం. ఈ ఎవరు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ ఈ కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత వన్స్ ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ మీన్స్ అప్లికేషన్ ఐడిని వెరిఫై చేశారు. ఓటీపీ, మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ. సో నెక్స్ట్ సైన్ ఇన్ అయ్యారు. సైన్ ఇన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అతని డీటెయిల్స్ అనేవి రిట్రై అవుతాయి. డేటాబేస్ నుంచి రిట్రై అతను చూపిస్తాయి. చూపించేటప్పుడు అభ్యర్థుల్ని మళ్ళీ ధృవీకరించమని అడుగుతాయి. అంటే ధృవీకరించమనడం అంటే ఇవి కరెక్టా కాదా, మేము చూపించిన డేటా కరెక్టా కాదా, మీదేనా మీది కాదా అనేది అడుగుతుంది అనమాట. ఒకవేళ కాకపోతే మనం దానికి అంటే ఐ డోంట్ అగ్రీ అనేసి కొట్టచ్చు. ఒకవేళ అయితే ఐ అగ్రీ అనేసి ఒక బటన్ ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి మనం మన తన డీటెయిల్స్ ని ఇది కరెక్ట్ అనేసి చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే దాన్ని మార్చి కూడా మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే వన్స్ ఈ డేటాని మనం ధృవీకరిస్తామో దెన్ ఓన్లీ అంటే ఆ తర్వాత మాత్రమే ఈ ఫస్ట్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ భాగం అనేది కంప్లీట్ అయిన అనమాట. అది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అంటే అతను ఈ కౌన్సిలింగ్ కి అర్హత పొందాడు. సో ఫస్ట్ మనము మన అడ్మిషన్ నంబర్ ని వెరిఫై చేయించుకోవాలి కన్సర్న్ పోర్టల్ ద్వారా. ఓటీపీ అంటే మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ ద్వారా. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయినాక అంటే తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యాక మన డీటెయిల్స్ ఆటోమేటిక్ గా రిట్రీవ్ అయ్యి మనకు చూపిస్తుంది. చూపించిన తర్వాత ఈ డీటెయిల్స్ కరెక్టా కాదా అనేది మనది మనము నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటది. సో ఎప్పుడైతే అగ్రీ అని కొడతామో ఆ కొట్టినాక ఆటోమేటిక్ గా మనకి ఈ డేటా అనేది ఓకే అంటే ఆటోమేటిక్ గా రిట్రీవ్ చేసుకొని డేటాతో అంటే మనం ఏదైనా అప్డేట్ ఉన్నా తీసుకుంటది. సో దాని గురించి ఒక స్లైడ్ షో ఉంది. ఆ స్లైడ్ షో కూడా మీకు చూపిస్తాను. తీసుకున్నాక సో దాన్ని స్టోరేజ్ అనేది చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి 9th పాయింట్ AISSAC పోర్టల్లో నమోదు చేసుకునే అభ్యర్థులు అంటే ఎవరైతే దీనికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరో వీళ్ళకి ఎటువంటి సీట్లు కేటాయింపు ఉండదు అనమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు సీట్లు రాలేదు అని అంటే వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఆప్షన్స్ ఇచ్చి మనం ఏ రోజైతే మనం వర్కౌట్ చేస్తామో దెన్ ఓన్లీ ఆ సైట్ AISSAC పోర్టల్ అనేది మనకి ఏ స్కూల్స్ మనం ఎలిజిబిలిటీ ఉన్నాము అనేది మాత్రమే చెప్తుంది. కానీ ఇది 100% సీట్లు కేటాయించినట్లయితే కాదు. సో మనం ఏదైతే AISSAC పోర్టల్లో వివరణాత్మకమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఈ మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వీటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తుంటారు. మీకు తెలియకపోతే మాకు మొబైల్ మెసేజ్ చేస్తే మేము కూడా మీకు డీటెయిల్స్ ఇస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ AISSAC 2023లో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ది రౌండ్ 1, రెండోది రౌండ్ 2. అంటే ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రానున్నది సెకండ్ రౌండ్ లో అవకాశం అనేది ఉంటదండి. సో రౌండ్ 1 లో మొదట ఏం చేయాలి అని అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను. మన అప్లికేషన్ నెంబర్ ని మన మొబైల్ నెంబరు మన తాలూకా ఈమెయిల్ ఐడితో అథెంటికేట్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ వచ్చిన తర్వాత అథెంటికేషన్ చేసుకున్న తర్వాత మనకి
ఏఐఎస్ఎస్ఏసికి అవసరమైనటువంటి పాస్వర్డ్ అనేది మనకు సెటప్ చేసుకునే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మన పాస్వర్డ్ మనం అది గవర్నమెంట్ వారు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మనం సెటప్ చేయాలి. అయితే ఈ పాస్వర్డ్ సెటప్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఒక క్యాపిటల్ లెటర్ అని, ఒక సింబల్ అని, కొంత టెక్స్ట్ అని, కొన్ని నెంబర్స్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే టెక్స్ట్ @123 అని ఉందనుకోండి. టీ అనేది క్యాపిటల్ ఉండి ఈఎస్టి టెక్స్ట్ ఈఎక్స్టి టెక్స్ట్ ఉండి @123 అనే విధంగా మనం పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ అలాంటి మార్గదర్శకాలు ఏమైనా జారీ చేసినట్లుంటే అలాంటి ఇది తీసుకోండి. ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. TEXT @123 ఇక్కడ చూడండి. ఒక సింబల్ ఇచ్చున్నాం, ఒక సింబల్ ఉంది, కొంత న్యూమరికల్ డిజిట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక క్యాపిటల్ లెటర్ ఉంది, కొంత ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ విధంగా ఒకవేళ మీకు గవర్నమెంట్ ఇచ్చేసినట్లు సూచనలు జారీ చేసినట్లయితే ఆ విధంగానే మనం తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ఇంతకు ముందే మీకు చెప్పాను, ఈ ఏఐఎస్ఎస్ఏసి పోర్టల్లో వాళ్ళు ఆల్రెడీ మార్గదర్శకాలు జారీ చేశారు. మార్చి 6 నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందనేసి. సో అందరు పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిలో మనం రిజిస్ట్రేషన్ అయితే గానీ మనం ఏమీ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అవ్వడం అంటే ఏం చేయాలి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. సో ఏం చేయాలి అనే దాని మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో రిజిస్ట్రేషన్ సమయంలో తల్లిదండ్రులు అనుసంధానించిన ప్రక్రియ గురించి కూడా వీళ్ళు ఒక ఎవరైతే ఈ ఏఐఎస్ఎస్ఏసి పోర్టల్ వారు ఉన్నారో వాళ్ళు ఒక కేటలాగ్ లాంటిది కూడా, అంటే దట్ మీన్స్ ఒక ఎలా చేయాలి అనే దాని మీద ఒక ఇమేజెస్ తో స్లైడ్స్ తో కూడిన ఒక ఇది కూడా రిలీజ్ చేశారు, అపెండిక్స్ అనేది. ఈ అపెండిక్స్ మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ఫ్లో చార్ట్ ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈజీగా ఈ కౌన్సిలింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు చూడండి, ఈ కౌన్సిలింగ్ ఇప్పటికే మేము మార్చి 6 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో దీంట్లో ఆల్రెడీ వీళ్ళు ఒక ఫ్లో చార్ట్ అని రిలీజ్ చేశారని చెప్పాను కదా. ఈ ఫ్లో చార్ట్ గురించి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది ఒక ఈ కౌన్సిలింగ్ తాలూకా ఫ్లో చార్ట్ అనమాట. ఏఐఎస్ఎస్ఏసి 2023 యొక్క ఫ్లో చార్ట్ తాలూకా డీటెయిల్స్ ఇవి చూడండి. https దట్ మీన్స్ ఇది చూడండి ఇక్కడ వరకు mes.ncog.gov.in/sainik school ఈ కౌన్సిలింగ్ అనేసి పెట్టారు, ఒక వెబ్సైట్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళినాక మొదట మనం మన ఏదైతే మన తనకు అడ్మిషన్ నెంబర్తో మనం మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడితో ఓటీపీ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఎప్పుడైతే మనం రౌండ్ 1 స్టార్ట్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ అనేది ధృవీకరించమని అడుగుతుంది. ధృవీకరించిన తర్వాత మన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ రౌండ్ 1లో మన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత రౌండ్ 1 ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏ స్కూల్స్ లో కాల్ఫర్ చేస్తున్నారు మెడికల్ పర్పస్ అనేది మనకి డీటెయిల్స్ అనేది మనకు చెప్తుంది. ఒకవేళ చేయకపోతే మన సెకండ్ రౌండ్ కూడా ఎలిజిబిలిటీ ఉండే అవకాశం అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రౌండ్ లో సీట్స్ ఎలక్టెడ్ ఆర్ నాట్ అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఎలక్ట్ అయినట్లయితే చూడండి, వాంట్ అడ్మిషన్ ఇన్ ఎలక్టెడ్ స్కూల్ అంటే ఏ స్కూల్లో అయితే ఎలక్ట్ అయ్యి ఉన్నారు అది యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా. చూడండి, రిపోర్ట్ టు ఎలక్టెడ్ స్కూల్ కంప్లీట్ అడ్మిషన్ ఫర్ ఫార్మాలిటీస్ అంటే ఏ స్కూల్ కి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేది మనకి డీటెయిల్స్ చెప్తుంది. ఒకవేళ మన తాలూకా మార్క్స్ కానీ మన తాలూకా డీటెయిల్స్ అంటే సో వాళ్ళు సాటిస్ఫై కాకుండా ఎలర్ట్ కాకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే రీకన్సిడర్ చేసి మళ్ళీ సెకండ్ టైం అనమాట, సెకండ్ రౌండ్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది, ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో సెకండ్ రౌండ్ కూడా సేమ్ ఇది సెకండ్ రౌండ్ లో కాకపోతే థర్డ్ రౌండ్ లో ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈ యూజర్ ఐడి రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో సెకండ్ రౌండ్ లో అగైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ ఫస్ట్ రౌండ్ లో చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ తో సెకండ్ రౌండ్ లో కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ప్రొసీజర్ ఆస్పెక్ట్ అయిన తర్వాత మీకు చూడండి, నేను చెప్పాను కదా ఫస్ట్ మొబైల్ దీంతో వెరిఫై చేయాలి అనేసి డీటెయిల్స్ మీకు చెప్పుకున్నాం కదా. చూడండి, ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనం ఈ ఆప్షన్ ఇచ్చున్నారో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని చెప్పుకున్నారు కదా, ఈ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిల్ చేసిన తర్వాత వెరిఫై అనే బటన్ ఇక్కడ
వెరిఫై అయిన బటన్ కనిపిస్తుంది చూడండి, వెరిఫై అయిన బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎలా వస్తుంది అంటే ఇలాంటి పాపప్ అనేది ఒకటి వస్తుంది అనమాట. చూడండి ఏమైనా వస్తుంది, ఇక్కడ లోకల్ హోస్ట్ 8080 సేస్ అని వచ్చింది, కానీ అక్కడ అలా రాదు, లోకల్ హోస్ట్ రాదు. ఎందుకంటే దీన్ని టెస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఇచ్చిన స్క్రీన్ షాట్స్, సో దట్ అలా కనిపించింది. మీకు ఎలా ఉంటదంటే AISSAC యువర్ అప్లికేషన్ ఇస్ వెరిఫైడ్, లేకపోతే వాళ్ళ తాలూకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనేసి ఇక్కడ యువర్ అప్లికేషన్ ఇస్ వెరిఫైడ్ అనేసి చూపిస్తుంది అంట. ఇదైతే చూపిస్తుంది అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి, వెరిఫైడ్ అని చూపిస్తూ ఓకే అని కొట్టడంతో ఓకే కొడతారు అనమాట. అంటే ఎప్పుడైతే మనం వెరిఫై చేస్తామో ఓకే కొట్టిన తర్వాత ఎప్పుడైతే ఓకే కొడతామో మనం ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ ఇంతకు ముందు మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇచ్చిన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా ఫెచ్ అయ్యి వాటికి ఓటీపీలు వస్తాయి. వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ ఫెచ్ అయ్యి వాటికి ఓటీపీలు వస్తాయి. ఈమెయిల్ ఐడి తనకు ఓటీపీ ఈ సైడ్ ఉండే బాక్స్ లో ఎంటర్ చేయాలి, అదే మొబైల్ నెంబర్ తనకు ఓటీపీ ఇక్కడ ఉండే బాక్స్ లో ఎంట్రీ చేయాల్సి, అంటే సంబంధిత బాక్స్ లో ఎంట్రీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వన్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ సబ్మిట్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఈ సబ్మిట్ అనే బటన్ మనం క్లిక్ చేస్తామో, క్లిక్ చేసిన తర్వాత ఈ ఓటీపీ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలాంటి కాలమ్స్ రెండు అనేవి ఓపెన్ అవుతాయి. ఏంటో చూడండి, సెట్ పాస్వర్డ్, రీకన్ఫర్మ్ పాస్వర్డ్ అనేసి. సెట్ పాస్వర్డ్, రీకన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మన పాస్వర్డ్ ని ఈ కౌన్సిలింగ్ పర్పస్ సెట్ చేసుకోవడం, మీకు ఇంతకు ముందు చెప్పినట్లు. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ డీటెయిల్స్ అప్పుడు మనం చెప్పినట్లు సెట్ చేసుకుంటాము. ఎలా చెప్పాను అని అంటే ఆల్రెడీ చూడండి, ఒకవేళ ఈ పాస్వర్డ్ అనేది ఒక న్యూమరికల్ ఉండాలి, ఒక టెక్స్ట్ ఉండాలి, నెక్స్ట్ ఒక సింబల్ ఉండాలి అంటే టెక్స్ట్ ముందు చెప్పినట్లుగా మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ కొట్టినట్టు మీ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే పాస్వర్డ్ సెట్ అయిపోయిందో ఇక్కడ చూడండి మీకు ఒక పాపప్ లాంటిది వస్తుంది, సైన్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ సైన్ ఇన్ అండ్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అని అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఇది సైన్ అప్ అయ్యే ప్రాసెస్ అన్నమాట. ఈ సైన్ అప్ అనేది సక్సెస్ఫుల్ గా అయ్యింది, మీరు సైన్ ఇన్ అవ్వండి, సైన్ ఇన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయండి అనేది ఒక పాపప్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ పాపప్ కనిపించిందో ఓకే కొడతాం. ఓకే కొట్టినాక మీకు డైరెక్ట్ గా ఓకే కొట్టినాక కానీ, లేదంటే ఈ సైడ్ ఉండే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా మీరు కూడా డైరెక్ట్ గా సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనం సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తామో మన యూజర్ ఐడి, మన తనకు పాస్వర్డ్ అనేది డీటెయిల్ గా మనం ఎంటర్ చేసిన తర్వాతే మనం సైన్ ఇన్ అవ్వగలం. సో యూజర్ నేమ్ దేని కింద తీసుకుంటది అని అంటే అప్లికేషన్ నెంబర్ ని యూజర్ నేమ్ కింద తీసుకుంటది. అదేవిధంగా పాస్వర్డ్ ఏదైతే మనం సెట్ చేసామో దాన్ని పాస్వర్డ్ కింద తీసుకుంటది అనమాట. సో ఈ విధంగా ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత చూడండి, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అనేది అవ్వచ్చు. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధమైన డిక్లరేషన్ విండో అనేది మీకు ఒకటి కనిపిస్తుంది అనమాట. ఈ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇస్తారు, వీటిని మనం చదువుకొని నెక్స్ట్ అనేది ఐ అగ్రీ అనేది అవ్వాలన్నమాట. సో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనే దాని మీద నెక్స్ట్ వీడియో, ఈ డిక్లరేషన్ విండోలో ఏముంటుందని నెక్స్ట్ వీడియోలో మనం చూపిస్తానండి మీకు. సో ఎప్పుడైతే ఈ ఐ అగ్రీ అని కొడతామో, సో అంటే ఐ అగ్రీ అని కొడతామో నెక్స్ట్ ఓకే మనకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇలా పాపప్ వస్తుంది, ప్లీజ్ ఒకవేళ ఐ డోంట్ అగ్రీ అని అంటే ఇలాంటి పాపప్ వస్తుంది. ఐ అగ్రీ అని కొట్టినాం అనుకో, అప్పుడు మనము డైరెక్ట్ ఈ నెక్స్ట్ విండోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ నెక్స్ట్ పేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ నెక్స్ట్ పేజ్ లో ఆటోమేటిక్ గా డేటాబేస్ నుంచి మన డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి అనమాట. ఏమేమి ఫెచ్ అవుతాయి అని అంటే మన క్యాండిడేట్ నేము, అలాగే ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, అదేవిధంగా కేటగిరీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, వీటితో పాటు మన అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా మన తనకు ర్యాంకు, అదేవిధంగా మన టోటల్ మార్క్స్, ఇంకా మన తాలూకా కాంబినేషన్ ఆప్టెడ్. అంటే కాంబినేషన్ ఆప్టెడ్ అంటే మనం ఏ స్కూల్ కి కాంబినేషన్ తీసుకున్నాం అంటే న్యూ సైనిక్ స్కూల్సా, ఓల్డ్ సైనిక్ స్కూల్సా, న్యూ సైనిక్ స్కూల్లో 40% 60% అనే దాని మీద ఇది కాంబినేషన్ ఆప్టెడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో వన్స్ ఇవి మనం కరెక్ట్ గా ఉన్నాయి అని అనిపించిన తర్వాత ఈ జెండర్ అనేది ఒకటి, ఈ డొమిసిలీ అనేది ఒకటి కూడా మనకి ఇవి ఉంటాయి అనమాట. ఇవన్నీ చూసుకొని వీటిని ఎడిట్ చేయడం కాదు, వీటిని ఎడిట్ చేసే అవకాశం అనేది ఇచ్చి ఉంటారు అనమాట. సో వీటిని ఎడిట్ చేసుకొని మనం సబ్మిట్ అండ్ రివ్యూ అనేసి క్లిక్ చేయాలి. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే సైన్ అప్ ప్రాసెస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో ఒకవేళ మీరు ఏదైతే ఈ స్టేట్ ఏదైనా మీరు మార్చాలనుకుంటే, మీ సొంత స్టేట్ ఏదైనా మార్చాలనుకుంటే ఇక్కడ మార్చొచ్చు.
సో ఎప్పుడైతే వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందో మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సబ్మిట్ అండ్ రివ్యూ అని కొట్టేటప్పుడు ఈ విధమైన పాపప్ విండో మీకు ఓపెన్ అయ్యి మీకు చూడండి ఐ హియర్ బై మీ డిక్లరేషన్ ఇక్కడ టిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. టిక్ చేసి కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అని కొడితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు ఇక్కడికి తీసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఈ కౌన్సిలింగ్. ఇది ఎవరవని చేయాల్సిందే. సో ఇక్కడ వరకు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ కొడతామో కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత మీకు ఈ విధమైనటువంటి ఒక పాపప్ విండో కనిపిస్తుంది. ఏంటి అని అంటే సో ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ ద రిజిస్ట్రేషన్ అనేసి అంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేస్తున్నారా, ఎస్ ఓకే అనేసి కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఈ విధమైనటువంటి మై ప్రొఫైల్ పేజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సైడ్ నావిగేషన్ బార్ లో మీకు మై ప్రొఫైల్స్ నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కౌన్సిలింగ్ క్యాండిడేట్స్ రిజల్ట్స్ అనేసి అన్ని కనిపిస్తాయి కదా. సో మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వన్స్ ఈ విధంగా కనిపించిందంటే మీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయింది, అంటే రిజిస్ట్రేషన్ 1 అనేది కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడతో సరికాదు, నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకో కొంత పని ఉంటుంది అనమాట. సో ఏం చేయాలి నెక్స్ట్ అంటే మనం కౌన్సిలింగ్ చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ మనం ఏ స్కూల్స్ మనకు కావాలనుకుంటున్నాం అంటే దాని మీద మన చాయిస్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ నావిగేషన్ లో సైడ్ నావిగేషన్ లో ఈ సెకండ్ థింగ్ చూడండి, సెకండ్ ట్యాబ్ మీద చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి పేజ్ తీసుకెళ్తుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ఏంటి అంటే సైనిక్ స్కూల్స్ ఎన్ఎస్ఎస్ న్యూ సైనిక్ స్కూల్ 40%, ఎన్ఎస్ఎస్ 60% అనేది ఉంటది అనమాట. సో సైనిక్ స్కూల్స్ అని అంటే మనకి ఏవైతే ఎగ్జిస్టింగ్ గా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఆ సైనిక్ స్కూల్ అన్నిటికీ మనం ఇక్కడ ఆప్షన్ తీసుకోవచ్చు. న్యూ సైనిక్ స్కూల్స్ కొత్తగా పెట్టే సైనిక్ స్కూల్ 40% దాని కింద పెట్టేదాన్ని కొత్తగా పెట్టే సైనిక్ స్కూల్స్ ని ఎక్కడ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్తగా పెట్టే ఇంకొక కొన్ని సైనిక్ స్కూల్ 60% రూట్ లో ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇనీషియల్ గా ఇక్కడ ఒక స్కూల్ యాడ్ అయ్యాను చూడండి. ఇది ఏంటి అని అనుకోవచ్చు మీరు అందరు కూడా. ఇది ఏంటి అని అంటే ఈ స్కూల్ యాడ్ అయ్యేటప్పుడు వాస్తవానికి ఈ స్కూల్ యాడ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే మనం అప్లికేషన్ నమోదు చేసే సమయంలో ఒక స్కూల్ యాడ్ చేస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద. ఆ స్కూల్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ యాడ్ అవుతుంది. సో దీన్ని మనం చేంజ్ చేయలేం. దీన్ని నాకు లాస్ట్ లోకి వెళ్ళిపోయి నాకు ఇంకో స్కూల్ కావాలనే మాట అయితే దాని గురించి మీరు విడిచిపెట్టేయండి. ఎందుకు అని అంటే అది చేంజ్ చేయలేం. ఇప్పుడు మనం కొత్తగా ఇంకా కొన్ని స్కూల్స్ అయితే యాడ్ చేయగలం. ఎలా యాడ్ చేయగలం అంటే ఇప్పుడు ఉండే ప్లస్ గుర్తులు ఉన్నాయి చూసారా, వీటి మీద క్లిక్ చేసి మనం కొత్త స్కూల్స్ ని యాడ్ చేయొచ్చు అనమాట. అంటే మాకు ఈ స్కూల్స్ లో కూడా అడ్మిషన్ వస్తే ఓకే అనేసి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చాను. స్కూల్ ఫిల్డ్ బై క్యాండిడేట్ డ్యూరింగ్ ఏఐఎస్ఎస్సి 2023 రిజిస్ట్రేషన్ బై డిఫాల్ట్ ఫస్ట్. అంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేది మనం ఎప్పుడైతే అడ్మిషన్ టైంలో మనం ఒక స్కూల్ ఇస్తామో అది ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ గుర్తుని క్లిక్ చేసి కొత్త స్కూల్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ ప్లస్ గుర్తుని క్లిక్ చేసి అలాగే 10 స్కూల్స్ ని యాడ్ చేస్తున్నారా. ఈ స్కూల్స్ ని యాడ్ చేసిన తర్వాత ఈ అప్ డౌన్ యారో కీస్ ఉన్నాయి చూసారా, కిందది పైకి కిందకి. అంటే వాటి ప్రిఫరెన్స్ మనము టాప్ డౌన్ అప్ డౌన్ 1 2 3 అని చేంజ్ చేసుకోవడానికి ఈ అప్ డౌన్ యారో కీస్ కూడా ఉపయోగించి వాటి ప్రిఫరెన్స్ ఏ స్కూల్స్ మనం ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటాం అనేది కూడా ఇక్కడ మనం డేటా అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. అంటే అప్డేట్ చేయొచ్చు. వన్స్ ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఎన్ఎస్ఎస్ లో 40% రూట్ లో మనం ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఉంటాయి. వీటిని కూడా మనం డీటెయిల్స్ అనేది నీట్ గా ఎంటర్ చేయొచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో చూడండి అదాని స్కూల్ అని, బ్రహ్మానంద్ విద్యా మందిర్ అని, అదేవిధంగా బాబా మస్తూమ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అని, ఇలా కొన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటిని కూడా మన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయొచ్చు అనమాట. సో వన్స్ ఫిల్ చేసిన తర్వాత లాక్ ద చాయిసెస్ అని చూడండి. లాక్ దిస్ చాయిసెస్ అంటే ఇక్కడ కూడా మనం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయొచ్చు. అయితే వాటికి ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ మాత్రమే యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ యాడ్ చేయడానికి అది ఉండదు. వాళ్ళ ఎలిజిబిలిటీ కాదా అనేది వాళ్ళ అడ్మిట్ కార్డు లో ఆటోమేటిక్ ఇచ్చేది. యూఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది. యూఆర్ క్వాలిఫైడ్ అండ్ ఫర్ ఎస్ఎస్ అని ఉంటుంది. అంటే ఎస్ఎస్ అంటే ఓన్లీ ఈ కాలం మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఫిల్ చేయగలరు. ఎన్ఎస్ఎస్ అని ఉంటే ఈ 2 కాలమ్స్ కూడా ఫిల్ చేయడానికి వాళ్ళకి కొంత అవకాశం అనేది ఉంటది అనమాట. సో ఎప్పుడైతే వీటిని ఫిల్ చేసుకుంటారో వన్స్ ఫిల్ చేసిన తర్వాత లాక్ ది చాయిసెస్ చూడండి. వన్స్ లాక్ చేసిన తర్వాత మనం దాన్ని ఎడిట్ చేయలేం.
మనం వన్స్ లాగ్ ది చాయిసెస్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, చాయిసెస్ ఆర్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, చూసారా ఇక్కడ ఒక విండో వచ్చింది చూడండి, లాక్ ద చాయిసెస్ అంటే వీటిని లాక్ చేసేయండి, అంటే వీటిని బ్లాక్ చేసామా, ఈ సీట్లు మనం బ్లాక్ చేసుకున్నట్టు మనకు చూపిస్తారన్నమాట. ఎప్పుడైతే చాయిసెస్ ఆర్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ, చూజ్ చాయిసెస్ లాక్డ్ కెన్ బి ఎడిటెడ్ బిఫోర్ డెడ్ లైన్ క్లికింగ్ ఆన్ ద ఎడిట్ చాయిస్ బటన్. అంటే ఇక్కడ ఒక ఎడిట్ చాయిస్ బటన్ అనేది ఉంటది. మనం ఎప్పుడైతే మార్చ్ 6 స్టార్ట్ అవుతుందో మార్చి 13 లోపు ఎడిట్ చాయిస్ బటన్ కూడా క్లిక్ చేసి మనం వీటిని మళ్ళీ ఆప్షన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఒకవేళ చేంజ్ చేయకుండా ఉంటే దాన్నే కన్ఫర్మేషన్ తీసుకుంటది అనమాట. సో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా లాక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు అనమాట. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మార్చి 13 తర్వాత ఈ కౌన్సిలింగ్ జరిగి ఆటోమేటిక్ గా మనకి ఏ స్కూల్స్ అనేది ఎలిజిబిలిటీ ఉన్నాం అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కొన్ని మార్గదర్శకాలు ఏమి ఉన్నాయి అనే దాని మీద మనం ఒకసారి రివ్యూ చేద్దాం. అసలు ఈ కౌన్సిలింగ్ లో మార్గదర్శకాలు, ఈ కౌన్సిలింగ్ అనేది మార్చి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మన అప్లికేషన్ నెంబరు, మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడితో ఓటీపీలతో మన పాస్వర్డ్ సెట్ చేసుకుని సైన్ అప్ అవడం అంటారు. దాంట్లో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత ఇనిషియల్ గా మన తాలూకా డీటెయిల్స్ ని ధృవీకరించాలి. ఈ అపెండిక్స్ ఏలో చెప్పినట్లు నేను ఆల్రెడీ మీకు చూపించాను అన్ని కూడా. అపెండిక్స్ ఏలో నీట్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తుంది. వీటిలో చెప్పినట్లు మనం అనమాట మన డీటెయిల్స్ ని ఫిల్ చేసి మన ఇనిషియల్ గా సైన్ అప్ అయ్యి ఇనిషియల్ సైన్ అప్ అయిన తర్వాత ఈ ఫ్లో చార్ట్ ఫాలో అవుతూ లేదా ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు నీట్ గా మీ ఈ కౌన్సిలింగ్ ఫినిష్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ అభ్యర్థులు కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఏంటి అని అంటే, ఇక్కడ బాట్ లో సైన్ అప్ చేయడానికి ఏఐఎస్ఎస్సి అప్లికేషన్ నెంబర్ అవసరం, ఖచ్చితంగా అవసరం అనమాట. ప్రారంభానికి ముందుగానే మన తనకు అప్లికేషన్ నెంబరు, మన తనకు మొబైల్ నెంబరు అన్ని కూడా మనం సిద్ధంగా ఉంచుకొని మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఈజీగా మనం చేయొచ్చు. ఏ ఒకటి పర్టికల్ కంటే నాకు అవ్వట్లేదు అని అంటే అది మీ తరక సమస్య. నెక్స్ట్, ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటాయో వాటిని మనం ఈ పోర్టల్లో సైన్ అప్ చేయడానికి ఉపయోగించుకోవాలి. వీటికి ఓటీపీలు వస్తాయి. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత వీటిని డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక నోట్ ఇచ్చారు చూడండి, ఈ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ ఓటీపీలు ఏవైతే ఉంటాయో ఈ మొబైల్ కానీ ఈమెయిల్ ఐడిని కానీ మార్చడానికి మార్పుకి ఎటువంటి అనుమతి స్వీకరించబడదు. అంటే ఈ వీటిని మార్చడానికి అవ్వదనమాట. ఏదైతే మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చుంటామో సో అవే ఖచ్చితంగా ఉండాలి, వాటికి ఓటీపీలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఓటీపీని మనం ఎప్పుడైతే నిర్ధారిస్తామో ఓటీపీ నిర్ధారించిన తర్వాత మన పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని చూపిస్తుంది. పాస్వర్డ్ వన్స్ సెట్ చేసుకున్న తర్వాత ఈ పాస్వర్డ్ ఎవరికి చెప్పకూడదు. పాస్వర్డ్ ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో కొత్త పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత డిక్లరేషన్ అనే ఫార్మ్ అనేది మీ ముందు కనిపిస్తుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ ని జాగ్రత్తగా చదివి నేను అంగీకరిస్తున్నాను అని ఐ అగ్రీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రొసీజర్ అంటే నెక్స్ట్ విండోకి అంటే దట్ మీన్స్ నెక్స్ట్ పేజ్ కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ డిజగ్రీ అని అంటే మళ్ళీ పాపప్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ నీట్ గా చదవమని చెప్తుంది. ఈ మార్గదర్శకాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మీరు ఈజీగా ఈ కౌన్సిలింగ్ ని ఇది చేయొచ్చు. ఇక్కడ డిక్లరేషన్ అంగీకరించిన తర్వాత ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తో ఒక స్క్రీన్ అనేది మీకు కనిపిస్తుంది. మీ పేరు, మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ రిజిస్ట్రేషన్ ఐడి, మీ మార్క్స్, మీ ర్యాంక్ అనేది కనిపిస్తుంది. వన్స్ అది కనిపించిన తర్వాత ఎస్ దీస్ ఆర్ కరెక్ట్, దీస్ ఆర్ ఫైన్ అనేసి మీరు చూసుకొని వన్స్ మీ తాలూకు మీరు మేలా ఫిమేలా, నెక్స్ట్ మీరు ఏ స్టేట్ కి చెందినవారు అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఏమైనా మీరు ఏ స్టేట్ కి చెందినవారు అనేది స్టేట్ మార్చాలనుకున్న మార్చొచ్చు, మార్చే అవకాశం కూడా ఉంటది. అయితే ఈ దశలో కేటగిరీ కొన్ని ఆధారాలను మార్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, ఈ దశలో కేటగిరీ కొన్ని ఆధారాలు మార్చడానికి అనుమతించబడదు. సో ఎందుకంటే వన్స్ కేటగిరీ చేంజ్ చేయగలిగితే చాలా తారుమారులు జరుగుతాయి, అందుకు అవి అనుమతించడం అనమాట. వన్స్ ఈ ప్రొఫైల్ మీరు ఐ అగ్రీ దాని చూడండి డిక్లరేషన్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత అపెండిక్స్ ఎలా చూపించినట్లు మీకు ఒక స్క్రీన్ అనేది ఓకే అవుతుంది అనమాట. ఓకే అయిన తర్వాత మీకు ఏముంటుంది అని అంటే మీ తల ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్ గా ఏఐఎస్ఎస్సి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి మీ ప్రొఫైల్ మై ప్రొఫైల్ దీనికి సైడ్ నావిగేషన్ బార్ లో మై ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ మీకు కనిపిస్తాయి. ఈ కనిపించిన తర్వాత మీరు ఏదైతే స్కూల్స్ చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ అనేది అక్కడ ఉంటుంది, ఈ చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్స్ మీద క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న
స్కూల్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. దెన్ ఆఫ్టర్ మీరు ఏదైనా స్కూల్స్ ని యాడ్ చేయొచ్చు. మీరు మీ క్వాలిఫై అంటే మీ దట్ మీన్స్ మీరు మీకు వచ్చిన మార్కులు కి తగ్గట్టుగా మీరు ఏ దేనికి క్వాలిఫై అయ్యారనేది చూపిస్తుంది. అంటే ఎన్ఎస్ఎస్ 60% గా. సో ఎప్పుడైతే ఈ ప్రాధాన్యత క్రమంలో క్వాలిఫై అయ్యారో ఏవైతే స్కూల్స్ మనకి ఎలిజిబిలిటీ ఉందో వాటిని మాత్రమే ఎన్నుకొని మనము వెళ్ళాలి. సో వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఎస్ఎస్ వీటి మీద మీకు వేరే వీడియో మేము అందిస్తాం. సో దాని మీద మీరు అప్పుడు కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఒకవేళ సైనిక్ పాఠశాల కలయికతో దేన్నైనా ఎంచుకున్న అభ్యర్థులు ఏదైతే ఈ వ్యక్తులు ఫస్ట్ టైం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు స్కూల్ ఎంచుకుంటారో ఈ స్కూల్ అన్నమాట వీళ్ళు మాడిఫై చేయలేరు. అదనంగా మరో 9 పాఠశాలలు అనమాట యాడ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ అదనంగా మరో 9 పాఠశాలను అనమాట యాడ్ చేయొచ్చు. అంటే ఓవరాల్ గా 10 పాఠశాలలు మాత్రమే ఎస్ఎస్ లో యాడ్ చేయొచ్చు. ఈ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఏదైనా మనం తప్పు చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి పాపప్ విండోస్ వచ్చి చూపిస్తుంటే దాన్ని ఫాలో అయినట్లయితే ఈజీగా చేయొచ్చు. ఇక ఒకవేళ కొత్త సైనిక్ పాఠశాలలో అయితే ఎంచుకున్న అభ్యర్థులు కొత్తగా ఒక 5 సైనిక్ స్కూల్ పాఠశాలను ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే సైనిక్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్న అభ్యర్థులు ఎన్ఎస్ఎస్ 60 రూట్ ని ఎంచుకున్న అభ్యర్థులు ఎన్ఎస్ఎస్ 60 రూట్ టేబుల్ లో తను ఎడిట్ చేయలేరు అనమాట. ఒకవేళ సైనిక్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు ఎన్ఎస్ 60 రూట్ లో వాళ్ళ స్కూల్ ఎడిట్ చేసుకోలేరు. సో ఈ విధంగా కొన్ని మార్గదర్శకాలతో స్క్రీన్ షాట్లతో ఒక ప్రొసీజర్ అనేది ఎస్ఓపి అనేది జారీ చేశారు. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే మాకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరోడ్. మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వి విల్ రెస్పాండ్, వి విల్ గైడ్ యూ. సో థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.